చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక పక్కన అదే విధంగా రాష్ట్రం యొక్క ఆరోగ్యాన్ని మరో పక్కన ప్రజల యొక్క సౌభాగ్యాన్ని మరో పక్కన ఎల్లవేళలా ఆలోచించేటువంటి వ్యక్తి. దాంతో పాటు సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానం ఎప్పుడు ఎక్కడ వచ్చినప్పటికీ కూడా దాన్ని అందిపుచ్చుకుని అది ప్రజలకి అందించాలనేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారికి సంపూర్ణంగా సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని 2024 ఇవాళ మనం ప్రారంభించినటువంటి ప్రభుత్వం 2047 వచ్చే నాటికి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తయారు చేయడానికి ఏ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేసి ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా స్వచ్ఛాంధ్రను తయారు చేసుకోవడానికి ఏమేం చేయాలనేటువంటి ఆలోచనతోటి ప్రతి నెల కూడా ఒక్కొక్క అంశాన్ని తీసుకుని అందులో ప్రజలకు అవగాహన కల్పించి తద్వారా రాష్ట్రాన్ని స్వచ్ఛత వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఈ నెల మనం ఈ వేస్ట్ అనేటువంటి అంశాన్ని తీసుకున్నాం. ఈ అంటే ఎలక్ట్రానిక్స్ అంటే అవేవి మనందరికీ తెలియనివి కాదు. ఈ వేస్ట్ అంటే అంతకంటే తెలియనివి కాదు. అంటే ఎలక్ట్రానిక్స్ లో ఉన్నటువంటి వ్యర్థాలని ఏ రకంగా మనం మేనేజ్ చేయాలనేటువంటి అంశం మీద దృష్టి పెడతా ఉన్నాం. ఎలక్ట్రానిక్స్ అనేటప్పటికి మనందరికీ తెలుసు, మనం నిరంతరం ఇంట్లో వాడుకునేవి. ఇందాక పెద్దలందరూ కూడా చెప్పారు, అది మిక్సీలు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, టెలివిజన్లు కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, కంప్యూటర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చాలా అవసరమైనటువంటి పరికరాలుగా మారిపోయినాయి. ఇవాళ మీకు వంట చేసుకోవడానికి మిక్సీ కానీ స్టవ్లు కానీ ఇవన్నీ ఎలా అవసరమో, ఫ్యాన్లు ఎలా అవసరమో, వాటితో పాటు ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉన్నారని నేను అనుకోను. మొబైల్ ఫోన్ కావాలి. అదేవిధంగా ఇంట్లో పిల్లలు చదువుకున్నప్పుడు మరి కంప్యూటరు, అదేవిధంగా మనం చూడడానికి ఎప్పటి నుంచో అలవాటు పడిపోయినటువంటి టెలివిజన్, ఇవన్నీ కూడా మనకి నిత్యావసర వస్తువులు అయిపోయినాయి. అయితే వీటిని ఉపయోగించుకోవడంలో మనం కొంత విజ్ఞత చూపిస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది అనేటువంటిది ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం. ఇవి కొత్తవి వచ్చిన వెంటనే వేలం వేలుగా కొత్తవి కొనేసుకోవడంలా కాకుండా అది కొనుక్కుంటే ఇవన్నీ వ్యర్థాలు పెరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉన్నటువంటి వస్తువుని మనం బాగు చేసుకోవడం ఎలాగా, తిరిగి దాన్ని వాడుకోవడం ఎలాగనేటువంటి దాన్ని కూడా ఆలోచిస్తే కొత్తవి కొనడం తగ్గుతుంది. కొత్తవి కొనడం తగ్గితే ఖచ్చితంగా ఈ వేస్ట్ అనేది కూడా తగ్గుతుంది అనేటువంటిదే ప్రధానమైన అంశం. అందుకే ఒక మాట చెప్పారు, రెడ్యూస్ అంటే కొత్తవి కొనుక్కోవడం తగ్గించమన్నారు, ఉన్నటువంటి వాటిని జాగ్రత్తగా వాడుకుని. తర్వాత రీయూజ్ అంటే ఉన్న వాటినే ఎక్కడైనా రిపేర్ వస్తే రిపేర్ చేసుకుని వాటినే వాడుకోవాలనేటువంటి మాట చెప్పారు. ఇక చివరిగా రీసైక్లింగ్ అంటే ఏదైతే మీకు ఇంకా పనిచేయదు ఇదని అనుకున్నప్పుడు దాన్ని మనం యథేచ్ఛగా విచ్చలవిడిగా ఎక్కడ దగ్గర పడేయకుండా దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి ఉపయోగంలోకి తీసుకొచ్చే విధానం ఏదో చూసుకుని దాని ప్రకారం ఆ కార్యక్రమాన్ని చేసుకున్నట్లయితే దాని ద్వారా వచ్చేటువంటి కాలుష్యం తగ్గుతుంది. ఇక్కడ ప్రధానంగా మీరు ఆలోచించవలసింది, ఇవాళ మనకు వస్తువు మన చేతిలో ఉండటం అనేది మనం ఎంత ఫ్యాషన్గా చూస్తామో, రేపొద్దున ఆ వస్తువు వల్ల వచ్చేటువంటి కాలుష్యం వల్ల మన ఆరోగ్యం పాడైతే డాక్టర్లకి మన పక్కనే పెట్టుకుంటే అవి మరింతగా వ్యర్థాలని వెదజల్లి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఇటువంటి సందర్భంలో మనం పొడి చెత్తని తడి చెత్తని ఏ రకంగా అవగాహన పెంచుకుని మనం ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛతా కార్యక్రమాలను చేపడుతున్నామో వాటితో పాటు సమానంగా ఇవాళ మనం ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా జాగ్రత్తగా వాడాలి అనేటువంటి మాటని ఇవాళ ప్రభుత్వం చెబుతూ ఉంది. దాంతోపాటు వాటి నుంచి వచ్చే రేడియో యాక్టివ్ కిరణాల వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్, మన ఆకాశంలో సూర్యుడికి మనకి మధ్య ఉన్నటువంటి పొర చిల్లులు పడిపోయి సూర్యకిరణాలు డైరెక్ట్ గా మన మీదకి వచ్చేసి మన క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చేదానికి అవకాశాన్ని కల్పించి కూడా ఏసీ మిషన్లో ఇలాంటివి అనేక రకాల ప్రమాదాలు ఉన్నాయి. కాకపోతే ఇవి చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో అలా చెప్తారు కానీ ఇవన్నీ మనం రెగ్యులర్ గా వాడుకునేవి కదా, వీటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం ఏముందనేటువంటి మాట మీరు అనుకుంటే ఒకనాటికి మనం పెద్ద ముప్పు పెరిగిపోతాం, పెద్ద ప్రమాదంలో పడిపోతాం. ఇప్పటి నుంచే మనం దాని మీద అవగాహన పెంచుకుని ఏవైతే మనం వస్తువులు కొనుక్కుంటున్నామో ఎలక్ట్రానిక్ పరికరాలు వాటిని వాడకం తగ్గించి సహజ సిద్ధమైనటువంటి వస్తువులతోటి మనం వంటలు చేసుకున్నప్పుడు లేకపోతే ఫ్యాన్లతోనో లేదా విసిరిగాలతో ఉన్న రోజుల్లో మనకి అనారోగ్యాలు లేవు, ఇన్ని రకాల కొత్త జబ్బులు రాలేదు. ఇలాంటి వస్తువులు వాడకం మొదలుపెట్టిన తర్వాతే మనకి
జబ్బులు వస్తున్నాయి. ఎందువల్ల వస్తున్నాయంటే వాటిని వాడుకోవటంలో ఒక సరైనటువంటి పద్ధతిని మనం చేపట్టకపోవడం వల్ల. అందువల్ల దయచేసి మీ అందరికీ మేము మనం చేసేది, ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కనుకే. గత ప్రభుత్వంలో ఈ రకమైన ఆలోచనలు ఎప్పుడు వాళ్ళు చేయలేదు. ఎలా పోతే అలా పోయారులేరు ఊరుకున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చి మీ ద్వారా ముందు మీకు అవగాహన కల్పించి, మీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి, ఒక పక్కన సంక్షేమంతో పాటు మరో పక్కన మీ ఆరోగ్యాన్ని బాగు చేయాలి అనేది చూసుకోవాలి. ఆ తర్వాత మీకు చివరికి ఎటువంటి విధానంలో కూడా పనిచేయదు అన్నప్పుడు ఇవాళ ఏజెన్సీలు ఏవైతే ఏర్పాటు చేసామో వాటికి అందజేయండి. మీకు తీసుకొచ్చి ఏ వస్తువు అయినా సరే, అది ఫ్యాన్ కానివ్వండి, ఏసీ మిషన్ కానివ్వండి, మిక్సీలు కానివ్వండి, టెలివిజన్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, కంప్యూటర్లు కానివ్వండి, ఏవైనా ఇంకా పని చేయవు అనుకున్నప్పుడు వాటిని తీసుకొచ్చి ఏజెన్సీకి అప్పచెప్పండి. దాని ద్వారా మీకు ఆదాయం జరుగుతుంది, కాలుష్యాన్ని కూడా నివారించడం జరుగుతుంది. దీన్నే మీరందరూ మనసులోకి తీసుకోండి. ఒక పక్కన తడి చెత్త, పొడి చెత్తతో పాటు దీన్ని కూడా ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని ద్వారా మనకు సంభవించేటువంటి ప్రమాదాలని అరికట్టుకోవడానికి వీలుగా ఇవాళ నుంచి మనం నడుం బిగించాలి. మీరు 10,000 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చినప్పటికీ కూడా మీరు కూర్చుని అమ్మో అంత దూరం వెళ్ళాలి కదా అని ఆలోచిస్తే వెళ్ళలేరు. మొట్టమొదటి అడుగు తీసి బయట వేస్తేనే ఆ 10,000 కిలోమీటర్ల దూరం వెళ్ళగలుగుతారు. అలాగే ఇవాళ ఈ వేస్ట్ అనేటువంటి అంశం మీద మీరు దృష్టి పెట్టి, ఇది కూడా ముఖ్యమే, దీనివల్ల మన ఆరోగ్యాలు పాడవుతాయి, మన సమాజానికి నష్టం కలుగుతుంది అనేటువంటి ఆలోచన ముందుగా మీ మనసుల్లోకి తీసుకోగలిగితేనే దాన్ని మనం